తెలంగాణలో రెండు ముఖ్యమైన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది మార్చి 2027లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, తీన్మార్ మల్లన్న పదవీకాలం మార్చి 2027తో ముగియనుంది. దీంతో ఈ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇవి సెమీఫైనల్స్ గా మారనున్నాయని పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానం నుంచి బీఆర్ఎస్ తరపున సురభి వాణీదేవి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆమె రాబోయే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో బీఆర్ఎస్ ఇక్కడి నుంచి ఒక ఐఆర్ఎస్ అధికారిని లేదా ఇతర సీనియర్ నేతలను దించే యోచనలో ఉంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల స్థానం ప్రస్తుతం ఈ స్థానంలోకి కాంగ్రెస్ పార్టీకి చెందిన తీన్మార్ మల్లన్న కొనసాగుతున్నారు. ఈయనకు కాంగ్రెస్ పార్టీకి మధ్య విభేదాలు రావడంతో పాటు సొంతగా పార్టీ కూడా పెట్టుకున్న నేపథ్యంలో తీన్మార్ మల్లన్నకు ఛాన్స్ దక్కే అవకాశం లేదు. దీంతో ఈ సీట్ కోసం కాంగ్రెస్ లో పోటాపోటీగా నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో సుమారు 14 లక్షల మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. దీనికి గాను పార్టీలు క్షేత్రస్థాయిలో ఓటర్ల నమోదు ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా చేపట్టాయి. హైదరాబాద్ స్థానం కోసం సామ రామ్మోహన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, శివసేనారెడ్డి పోటీ పడుతున్నారు. అయితే అధిష్టానం ఎవరికి అవకాశం కల్పిస్తుందన్నది చూడాలి. ఇక వరంగల్ స్థానం నుంచి పటేల్ రమేష్ రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డి రేస్లో ఉన్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై అభిప్రాయ సేకరణ మొదలుపెట్టారు. మరోవైపు బీఆర్ఎస్ గత వరుస ఓటముల తర్వాత ఈ ఎన్నికలను అత్యంత కీలకంగా భావిస్తోంది. వరంగల్ స్థానం నుంచి గతంలో పోటీ చేసిన ఏనుగుల రాకేష్ రెడ్డి లేదా వాసుదేవరెడ్డి పేర్లను పరిశీలిస్తోంది. బీజేపీ పట్టభద్రుల్లో ఉన్న పట్టుతో ఈ రెండు స్థానాల్లో సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తోంది. దీంతో ఇంకా సుదీర్ఘ సమయం ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ స్థానాలపై కసరత్తు జరుగుతుండడం గమనార్హం. ముఖ్యంగా కాంగ్రెస్ లోనే ఎక్కువగా పోటీ కనిపిస్తోంది. మరి ఎవరికి అవకాశం చిక్కుతుందో చూడాలి.